సార్ మీ పేరు? నా పేరు ప్రసాద్ అండి. మా ఊరు దువ్వ అండి. ఓకే. ఎప్పటి నుంచి ఫీల్డ్లో ఉన్నారండి? 2013 నుంచి అండి. ఓకే. ఎలా ఉందండి ఎక్స్పీరియన్స్? నేనైతే 2013లో క్లాసులు తెచ్చామండి. ఓకే. క్లాసులు తెస్తే ఒక 2019 దాకా క్లాసులే తిప్పామండి. ఓకే సార్. తర్వాత కబోటాలు వచ్చినాయండి. ఓకే. కబోటాలు 2019 నుంచి కబోటాలు తీసుకున్నామండి. అదే సార్. కబోటాలో 23 దాకా కబోటాలు కబోటాలు తిప్పామండి. 23లో గ్యామ్ తీసుకున్నామండి. ఓకే సార్. గ్యామ్ పర్ఫార్మెన్స్ బాగుందని అందరూ గ్యామ్ పర్ఫార్మెన్స్ బాగుంటుందని అందరూ అంటున్నారని 23లో గ్యామ్ తీసుకున్నామండి. ఓకే సార్. తర్వాత మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ ఇంకో గ్యామ్ తీసుకున్నామండి. ఓకే సార్. ప్రశ్న అయితే బాగానే నడుతుందండి. ఏజెంట్లు గట్టా అందరూ గ్యామ్ కావాలంటున్నారని గ్యామ్ తీసుకున్నాం. గ్యామ్ కూడా బాగానే కోత విషయంలో అయితే ఎవరో అడిగితే మాట్లాడటానికి ఏం లేదండి. ఓకే సార్. రైతులు కానీ ఏజెంట్లు కానీ అంతకుముందు అయితే కబోటా అయితే చిన్న ట్యాంకు లేకపోతే ఇలాగా అలాగా అనేవారు. ఓకే సార్. ఇప్పుడు ఆ గొడవ లేదండి. అలాగే సార్. సర్వీస్ ఎలా ఉందండి? సర్వీస్ కూడా పర్వాలేదండి. ఒక ఏదన్నా అంటే ఏదన్నా ఉంటే సలహా చెప్తున్నారు, లేదా అంతగా మాతో అవదంటే కనుక వచ్చి చేస్తున్నారండి. ఓకే సార్. స్పేర్స్ కూడా అన్నీ అందుబాటులోనే ఉంటున్నాయండి. ఓకే సార్. ఒకవేళ అంతగా ఏదన్నా కావాలనుకుంటే మనిషిని ఇచ్చి పంపుతున్నారండి, ఇబ్బంది లేదండి. ఓకే. ఓకే. పర్ఫార్మెన్స్ అయితే స్పేర్స్ గట్రా అన్నీ బాగానే ఉన్నాయండి. ఓకే సార్. రైతులు ఏమంటున్నారు సార్? రైతులు అయితే ఇంకా ఈ బండి బాగుందని అంటున్నారండి. ఓకే సార్. గడ్డి బాగుంటుందండి. వారిలో రైతు కోసుకోక్కర్లేదండి. ఎక్కడున్నా అన్లోడ్ చేసి అవకాశం ఉందండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.